నేపాల్లో రాజుకున్న నిప్పు ఇప్పుడు ఇండియాను కూడా మండిస్తోంది. ఖాట్మండు జైలు నుంచి పారిపోయిన 5 ఖైదీలు ఇండియాలోకి చొరబడ్డారు. యూపీలోని సిద్ధార్థ్ నగర్ సరిహద్దు దగ్గర పట్టుబడ్డారు. అందుకే ఇండో నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. అటు నేపాల్లో చిక్కుకున్న మనోళ్లపై హైరాణ మొదలైపోయింది. నివరుగప్పిన నిప్పులా ఉంది నేపాల్. ఆందోళన తగ్గుముఖం పట్టి పరిస్థితులు కుదుట పడుతున్నా అక్కడ మనోళ్ల గురించి ఇక్కడ గుండెల్లో దడగానే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చల తర్వాత ఖాట్మండు ఎయిర్పోర్టును తిరిగి తెచ్చారు. ఖాట్మండులో త్రిభువన్ ఎయిర్పోర్టు ఆర్మీ ఆధీనంలోనే ఉంది. విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో భారతీయులను తరలించేందుకు కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఖాట్మండు ఎయిర్పోర్టులో 700 మంది భారతీయులు చిక్కుకున్నట్టు సమాచారం ఉంది. 215 మంది ఏపీ పౌరులు, 200 మంది కర్ణాటక వాసులది నేపాల్లో దిక్కుతోచని పరిస్థితి. వీళ్లలో 10 మంది విశాఖ వాసులు. నేపాల్ పర్యటనకు వెళ్లిన ఎల్ఐసి ఉద్యోగులు పోఖారాలోని ఓ హోటల్లో ఉన్నారు. 8 మంది మంగళగిరి వాసులు కూడా నేపాల్లో ఉన్నారు. నేపాల్లోని ఏపీ వాసులపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. వీడియో కాల్లో మాట్లాడారు. కేంద్రం సహకారంతో సురక్షితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవన్ సూచనతో మంత్రి దుర్గేష్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ ఖాట్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం. అటు నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. నేనుంటున్న హోటల్కు నిప్పు పెట్టారు, దయచేసి సాయం చేయండి అని వేడుకుంటున్న భారతీయ మహిళా వీడియో వైరల్ అవుతోంది. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన 130 మంది భారతీయులది ఇదే పరిస్థితి. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అక్కడున్న భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. నేపాల్ కూడా భారతీయులకు నో ఎంట్రీ అంటోంది.